సూలూరుపేట మున్సిపల్ కార్యాలయం పైన నూతనంగా నిర్మించిన మొదటి అంతస్తులోని భవన సముదాయంను గురువారం ఎమ్మెల్యే నెలవల విజయశ్రీ చేతుల మీదుగా ప్రారంభించారు. ఆమెతో పాటు నియోజకవర్గం ఇన్ఛార్జ్ మాజీ ఎంపీ నెలవల సుబ్రహ్మణ్యం కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ముందుగా మున్సిపల్ కార్యాలయం వద్ద చైర్మన్ దబ్బల శ్రీమంత్ రెడ్డి, కమిషనర్ చెల్లు గంగాప్రసాద్ పుష్పగుచ్చం అందించి స్వాగతం పలికారు. అనంతరం నూతన భవనం ఆవరణంలో పూజ చేసి ఎమ్మెల్యే విజయశ్రీ చేతుల మీదుగా శిలాఫలకను ప్రారంభించారు. అనంతరం కార్యాలయం గదులను కూడా రిబ్బన్ కట్ చేసి ప్రారంభించడం జరిగింది. ఈ సందర్భంగా నెలవల సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ, ఎన్నికల ఫలితాలు తర్వాత పార్టీలకు అతీతంగా పనిచేయడానికి మేము సిద్ధంగా ఉన్నామని, అందరం కలిసి సూలూరుపేట మున్సిపాలిటీ అభివృద్ధికి కృషి చేస్తామని అన్నారు. 45 లక్షల రూపాయలతో ఈ భవనం నిర్మించడం జరిగిందని కూడా ఆయన తెలియజేశారు. ఈ సందర్భంగా కౌన్సిలర్ మీజూరు రామకృష్ణారెడ్డి, వైస్ ప్రెసిడెంట్ చిన్ని సత్యనారాయణ కలిసి ఎమ్మెల్యే విజయశ్రీని శాలువాతో ఘనంగా సన్మానించి సత్కరించారు. ప్రత్యేక జ్ఞాపికను అందజేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ అధికార ప్రతినిధి తిరుమూరు సుధాకర్ రెడ్డి, పట్టణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు ఆకుతోట రమేష్, కార్యదర్శి ఏజీ కిషోర్, బీసీసీఎల్ నేత చిట్టేటి పెరుమాళ్, నాయుడుపేటకు చెందిన టీడీపీ నేత రఫీ, పచ్చవ మాధవ్, అలవల శ్రీనివాసులు, ఇతర కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు.
చాలా సంతోషం. మే నెల 11వ తారీఖు వరకు ఎన్నికల్లో ఏ పార్టీ వాళ్ళు ఆ పార్టీకి చేసుకున్నారో దాంట్లో తప్పులేదు. దాన్ని మేము ఎవరం కూడా తప్పుగా భావించలేదు. ఎన్నికలు అయిపోయిన తర్వాత సూలూరుపేట నియోజకవర్గ అభివృద్ధికి, సూలూరుపేట పట్టణ అభివృద్ధికి అటు శాసనసభ్యురాలు గారు అయితేమి, అదేవిధంగా చైర్పర్సన్ దబ్బల శ్రీమంత్ రెడ్డి గారు అయితేమి, వారి యొక్క కౌన్సిలర్లు అందరూ కూడా అభివృద్ధికి సహకరించాలని చెప్పని మేము కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. ఈరోజు ఒక శుభ కార్యక్రమానికి మొట్టమొదటిగా సూలూరుపేట నియోజకవర్గంలోనే ఆమెను శాసనసభ్యురాలు అయిన తర్వాత 45 లక్షల రూపాయలతో మున్సిపల్ కౌన్సిల్ సమావేశ మందిరాన్ని ప్రారంభోత్సవం చేయడం చాలా సంతోషంగా ఉంది. నిజంగా అందరికి కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. మరి భవిష్యత్తులో మరి ఆమె చేతుల మీదుగా ఈరోజు సమావేశ మందిరమే కాకుండా భవిష్యత్తులో ఎన్నో కార్యక్రమాలు మరి ఇక్కడ మున్సిపల్ పరిధిలో అయితేమి, మరి అదేవిధంగా గ్రామాల పరిధిలో కూడా అన్ని కూడా మంజూరు చేయించుకొచ్చి ఇంకా ఇక్కడ కార్యక్రమాలని ఆయన ప్రారంభోత్సవం చేసేందుకు అవకాశం కల్పించాలని చెప్పని అధికారులని అదేవిధంగా మున్సిపల్ సిబ్బందిని కోరుతూ, మరి ఈరోజు చైర్మన్ గారు దబ్బల శ్రీమంత్ రెడ్డి గారు మరి వైసీపీ ప్రభుత్వంలో ఆయన ఉన్నా, మరి ఇప్పుడు ప్రభుత్వం మారింది, ప్రజలు తీర్పు ఇచ్చారు. ప్రజల యొక్క తీర్పుని మనం కూడా శిరసావహించాలా. కాబట్టి శాసనసభ్యురాలని గారు కలుపుకొని అభివృద్ధి విషయంలో మేమిద్దరం కలిసి పనిచేయాలన్న అంకులు అని చెప్పారంటే తప్పకుంటాయా, నువ్వు నీ ఇష్టం, నీకు సోదరు లాంటిది, మీరిద్దరూ కలిసి పనిచేయండి. సూలూరుపేట అభివృద్ధికి మీరిద్దరూ కష్టపడి పనిచేసి సూలూరుపేట పట్టణాన్ని అన్ని విధాలుగా రూపుదిద్దేదానికి మీరు ప్రయత్నం చేయాలని చెప్పని ఆయన నేను కోరడం. మరి ఈరోజు మరి శాసనసభ్యురాలు గారిని ఆయన ఆహ్వానించి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు మరి ముఖ్యంగా మరి చైర్మన్ శ్రీమంత్ రెడ్డి గారికి, వారి యొక్క కౌన్సిలర్లకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ